బర్త్‌డే ఊర్లో లేను కదా! పార్టీ కూడా లేదు హమ్మయ్య! అనుకున్నాను. అయినా కూడా వదలలేదురా నాకు. మా వోళ్ళు పార్టీ అని తినేస్తున్నారని రాజానగర్‌లో ఉన్న ఫుడ్ పిరమిడ్‌కైతే తీసుకొచ్చాను. ఇక్కడ యాంబియన్స్ అయితే సూపర్ ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఆ ట్రీ. ఆర్డర్ చెప్పండ్రా అంటే పవన్ గాడు ఏమో చాటింగ్ చేసుకుంటున్నాడు. ఇంక హేమంత్ గాడు అయితే వదిలేడు గురించి. వీడికి పిల్ల లేదు, ఫోన్ లేదు. జగదీష్ గాడు ఏమో ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ లా కాన్సెప్ట్ చదువుతున్నాడు. ఇంక వీళ్ళతో పెట్టుకుంటే పని అవుదని నేనే మెనూ కార్డ్ తీసుకుని ఫస్ట్ అయితే చిల్లీ లూసీ ఫ్రాన్స్ చెప్పాను. దీని కాస్ట్ వచ్చి 449. ఆ రేటుకి క్వాంటిటీకి అసలు సంబంధమే లేదే. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. మనకు అసలే ఫ్రాన్స్ అంటే ఇష్టం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫ్రాన్స్ కూడా బాగా కుక్ అయినాయి, మెత్తగా ఉన్నాయి. ఇటు వచ్చి క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగున్నాను. నెక్స్ట్ వచ్చి తంగడి కబాబ్ సాఫ్. దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్. 2 పీసెస్ వచ్చినాయి. మెనూలో పీసెస్ మెన్షన్ చేయలేదు. మళ్ళీ ఇంకో హాఫ్ చెప్పాం. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే కొత్తగా జ్యూసీగా బాగుంది. జగదీష్ గడ్ అయితే సలాడ్ తో కాంబినేషన్ బాగుంది అన్నాడు. బిర్యానీస్ లో అయితే 2 బిర్యానీలు చెప్పాం. ఒకటి వచ్చి ఉలచార్ బిర్యానీ, ఇంకోటి ఫ్రై పీస్ బిర్యానీ. ఉలచార్ బిర్యానీ వచ్చి 400, ఫ్రై పీస్ బిర్యానీ వచ్చి 370. ఈ రెండింటి క్వాంటిటీ తక్కువే, ఒకటికే సరిపోద్ది. ఫస్ట్ అయితే ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను. దీని టేస్ట్ అయితే అసలు ఏం బాగాలేదు. బిర్యానీ అంతా ఆయిలీగా ఉంది. మా ఊర్లో ఫ్రై పీస్ చాలా బాగుంటది. నెక్స్ట్ అయితే ఉలచార్ బిర్యానీ. దీని టేస్ట్ అయితే బాగుంది, కొత్తగా ఉంది. కానీ దీంట్లో కూడా ఆయిల్ ఎక్కువైపోయింది. కొంచెం తగ్గించుంటే బాగున్నాను. చెఫ్ కేనా ఆయిల్ ఫ్రీగా వస్తున్నట్టుంది. 10 దాంట్లో తెగేస్తున్నాడు. మేమైతే అంతగా ఏం సాటిస్ఫై అవ్వలేదు ఈ రెస్టారెంట్ లో. ఒకటి బాగుంటుంది, ఇంకోటి బాగుంటలేదు. క్వాంటిటీ కూడా తక్కువ. టోటల్ బిల్ 1861 అయింది. నేనైతే రికమెండ్ చేయండి, దీన్ని ట్రై చేయండి అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.